శారదా ప్రసాద్ దంపతులు తమ పెద్ద కొడుకు రమేష్, చిన్న కొడుకు అరుణ్, కోడళ్లు అనామిక, అంజలితో కలిసి ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. నవ్య, భవ్య, హరీష్లతో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. శారద స్వభావం కొంచెం ముక్కుసూటి. పైగా ఇద్దరు కోడళ్ల మధ్య పని విషయాల్లో తేడాలు చూపటం ఆమెకు బాగా అలవాటు. అనామిక పెద్ద కోడలు శాంతంగా ఉంటుంది. అంజలి కొంచెం ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయి. ముఖ్యంగా వంట విషయంలో శారద ఎప్పుడూ ఇద్దరిని పోల్చి చూస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం బయట చినుకులు పడుతున్నాయి. ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. పిల్లలు ఆకలి అంటూ గోల చేస్తున్నారు. నానమ్మ, బయట వర్షం చాలా చల్లగా ఉంది. ఏదైనా కారం కారంగా వేడివేడిగా కావాలి. నాకు బోండాలు కావాలి. స్పైసీగా కావాలి. నాకు చింతపండు పులిహోర. పిన్ని, పులిహోర భలే చేస్తారు. అత్తయ్య, చూసారా పిల్లలు ఎంత ఆకలిగా ఉన్నారో? నేనేమైనా వేడివేడిగా క్యాప్సికం బజ్జీలు చేయనా? క్యాప్సికం బజ్జీలా? ఈ ఇంట్లో మాకు ఆ బజ్జీలు అలవాట్లేదులే. అసలు నీకు తెలుసా, వంటకాల్లో కూడా ఒక్కోదానికి ఒక్కో లెక్క ఉంటది. నువ్వు ఏదో హడావుడిగా చేసి చెడగొట్టే బదులు ఊరుకో. అయ్యో అత్తయ్య, ఎప్పుడు ఇలాగే అంటారేంటి? నేను అంత పాడైపోయేలా చేస్తానా? ఆ పనులు ఆ వంటలో పెద్ద కోళ్ళకే బాగొచ్చు. ఆ వంటల గురించి అంత ఆలోచించే తీరిక నీకెందుకు అమ్మా అంజలి? అత్తయ్య, నేను చేస్తానులేండి. అంజలి, నువ్వెళ్ళి పిల్లలతో ఆడుకో, నేను పులిహోర చేస్తాను. నువ్వు పులిహోర వద్దులే. ఈ చల్లని సాయంత్రం ఉట్టు పులిహోర కంటే మసాలాలున్న ఇంకేదైనా తినాలనుంది. నీకు తెలుసుగా, వర్షం పడితే నాకు బేల్పూరి అంటే ఇష్టమని. బేల్పూరినా? ఈ వర్షంలో అన్నీ దొరుకుతాయా అత్తయ్య? దొరక్కేమీ, ఇంట్లో అన్నీ సిద్ధంగా ఉంటాయి. నీకు వంట చేసే ఉద్దేశం ఉంటే చెయ్యాలి, లేదంటే లేదు. అయినా బేల్పూరి చేయడంలో అంత కష్టం ఏముంటది? ఓ తోడుకోళ్ళేమో క్యాప్సికం బజ్జీ అంటది, నువ్వేం పులిహోర అంటావు. నాకేం కావాలో మీకు పట్టదు. శారద మాటలు ఇద్దరు కోడళ్లకి చాలా బాధ కలిగించాయి. ఇద్దరూ కోపంగా వంటగది వైపు వెళ్లారు. వంటగదిలో అనామిక, అంజలి ముభావంగా ఉన్నారు. అంజలి కన్నీళ్లాపుకుంటూ ఉంటుంది. చూసావక్క, అత్తయ్య ఉద్దేశం మనతో భేల్పూరి చేయించుకోవడం కాదు, మనల్నిద్దరినీ అవమానించడం. నా బజ్జీలనేమో తక్కువ చేసింది, నీ పులిహోరని వద్దు అంది. సరేలే అంజలి, అత్తయ్య అంటే అంతే. నువ్వు బాధపడకు. బాధపడకుండా ఎలా ఉంటానక్క? ఎప్పుడు చూసినా ఏదో ఒక పని గురించి పోల్చి చూపిస్తా ఉంటది. పెద్ద కోళ్ళ చేసింది బాగుంటుందని నన్ను తక్కువ చేస్తుంది. అదేంటో అంజలి, నన్ను గొప్పగా పొగుడుతున్నట్లు అనిపిస్తున్నా ఆమె నన్ను ఇరుకును పెడుతుంది. నాకు భేల్పూరి అంటేనే చిరాకు, కానీ అత్తయ్యకి ఇష్టమని నువ్వు నేను కలిసి చేయాల్సి వస్తుంది. కలిసి చేయడమా? నేను చేయనక్క. అత్తయ్యకి నచ్చేది నేనెందుకు చెయ్యాలి? నేను వెళ్ళి హరీష్తో కలిసి మామిడికాయలు కోసుకుని పులిహోరే చేస్తాను. అంజలి, నువ్వు పులిహోర చేస్తే అత్తయ్య తిందు. దాని గురించి మళ్ళీ మనల్ని అవమానిస్తుంది. అత్తయ్యకి నచ్చింది చేసి మనకి ఇష్టం లేకపోయినా మీకోసం చేశామని చెప్పాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మన బాధేంటో. వద్దక్క, నాకు చాలా కోపం వస్తుంది. నేనెందుకు ఆవిడకి ఇష్టమైన భేల్పూరి చేయాలి? నేను కారం కారంగా నార్త్ ఇండియన్ స్టైల్లో ఇంకేదైనా చేసి ఆవిడకి కోపం తెప్పిస్తాను. ఓ పిచ్చిదానా, అత్తయ్యకి కోపం తెప్పించడం కాదు, వాళ్ళ మనసుని గెలవాలి. అత్తయ్య మాటల్లో కోపం ఉన్నా వారికి మనమంటే ఇష్టమే. మనం చేసి పెట్టకపోతే మళ్ళీ గొడవ చేస్తారు. మనకి మంచితనం దక్కుతుంది. అనామిక, అంజలి మాటలు విన్న రమేష్, అరుణ్ పక్క గదిలో ఉంటారు. వాళ్ళిద్దరి కోడళ్ల మధ్య వచ్చిన ఉద్రిక్తత ఏంటో అర్థం చేసుకుంటారు. అరుణ్, అమ్మ పద్ధతి కొంచెం పరాగ్గా ఉంటుంది, కానీ కోడళ్ల మధ్య ఇలా గొడవ పెట్టడం ఎంతవరకు కరెక్టు? నాకు అంజలి బాధ అర్థమవుతుంది. అమ్మ ఎప్పుడూ వదిన్నే పొగుడుతుంది, అదేమో అంజలికి కోపం తెచ్చేలా చేస్తుంది. చూడు, ఈ సమస్యకి పరిష్కారం అనామిక, అంజలి ఇద్దరే కనుక్కుంటారు. మనమేమీ కలవ చేసుకోవద్దు. కానీ అమ్మతో కాస్త మర్యాదగా మాట్లాడమని అంజలికి చెప్పు, చాలు. సరే అన్నా. సరిగ్గా అదే సమయానికి శారదకు అత్యంత ఆప్తురాలు, చిన్నప్పటి స్నేహితురాలు మళ్ళీ ఇంటికొస్తుంది. మళ్ళీ చాలా పద్ధతి గలది. వంట విషయంలో శారదకు పోటీగా ఉండేది. ఏంటే శారదా, ఈ వర్షంలో ఇక్కడ కూర్చుని ఉన్నావు? మీ కోడళ్ళు కనిపించరేమి? ఇంట్లో వంట వాసన కూడా రావడం లేదు. రావే మళ్ళీ. ఏముంటది, ఈ వర్షంలో నాకు బేల్పూరి తినాలనిపిస్తుంది. ఈ పిల్లకి చేస్తేనేమో రాదు, చేయమంటే చెయ్యరు. ఆ మాటకొస్తే నీ పెద్ద కోడలు అనామిక చాలా బాగా చేస్తుంది కదా.
ఆ రోజు తన చేతి వంట తిని నేను నిన్ను ఎంత మెచ్చుకున్నానో గుర్తుందా? అది పాత కథ, ఇప్పుడంతా మారిపోయిందిలే. నా మాట అంటే ఈ రోజుల్లో ఎవరికి విలువ లేదు. చచా, అలా అనుకో. సరే అయితే మీ కోడలికి ఒక సవాల్ విసురుదాం. ఈరోజు తోడి కోడళ్ళ భేల్పూరి కాంపిటీషన్ పెడదాం. ఎవరు గొప్పగా చేస్తారో చూద్దాం. వాళ్ళ గొడవలు పడకుండా ఉంటే అదే 10,000. మళ్ళీ శారద వీళ్ళిద్దరి సంభాషణ అనామిక అంజలి విని షాక్ అవుతారు. మళ్ళీ వెంటనే వంటగదిలోకి వెళ్లి ఇద్దరినీ దగ్గరగా తీసుకుంటుంది. అనామిక, అంజలి, వినండి. శారద మాటలు పట్టించుకోకుండా మీరిద్దరూ కలిసి ఒక మంచి పని చేయండి. ఒకే పేరుతో 2 రకాల భేల్పూరి చేయండి. ఆవిడిష్టం గురించి ఆలోచించకండి. మీ ఇద్దరిష్టంతో ఒక మంచి స్నాక్ తయారు చేయండి. అవునక్క, ఈ ఛాలెంజ్ మనం తీసుకుందాం అక్క. సరే అంజలి, కానీ మనం అత్తయ్య కోసం భేల్పూరి చేస్తున్నామంటే అది వాళ్ళ మనసుకి నచ్చేలా ఉండాలి. వద్దక్క, అత్తయ్యని సంతృప్తిపరచడం నా వల్ల కాదు. నా కోపం తగ్గించుకోవాలంటే నేను నా ఇష్టమైన మసాలాలు వేసి నోరూరే విధంగా చేస్తాను. నువ్వు నీ స్టైల్లో చెయ్యి. అదేంటంజలి, మీ ఇద్దరి ఈగో వల్ల ఈ కుటుంబంలో ఇంకా గొడవలు పెరుగుతాయి. మనం గొడవలు పడకుండా అత్తయ్య మాటలను పక్కన పెట్టి మనిద్దరి బంధాన్ని బలంగా పుంజుకుందాం. నా కోసం నువ్వు నన్ను వదిలేకక్క. ఈసారి నేను కూడా నీతో ఉండాలి. సరే చెల్లి, ఇద్దరం కలిసి ఒకటి చేద్దాం. అదే తోడికోడళ్ళ భేల్పూరి. ఆ నిర్ణయంతో వాళ్ళిద్దరూ వెంటనే పని మొదలుపెట్టారు. అనామిక ఆ రోజు శారదకు ఇష్టమైన సాంప్రదాయక తియ్యటి పుల్లటి భేల్పూరి కోసం అన్నీ సిద్ధం చేసింది. అంజలి మాత్రం కొత్తగా ఘాటైన మసాలాలతో పైన చీజ్ వేసి ఫ్యూజన్ భేల్పూరిని సిద్ధం చేసింది. రమేష్, అరుణ్ పిల్లలు హాల్లో కూర్చొని వంటగది వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతలో అనామిక, అంజలి 2 పెద్ద పాత్రల్లో భేల్పూరి తీసుకుని వస్తారు. ఆ వర్షాకాలంలో చల్లదనంలో ఆ భేల్పూరి వాసనలు ఇల్లంతా వ్యాపించాయి. శారద ఆ వాసన చూసి, ఆహా, భేల్పూరి వాసన చాలా బాగుంది. శారద చూడు, మీ కోడళ్ళిద్దరూ వేర్వేరు రకాలుగా చేశారు. అత్తయ్య, ఇది మీకిష్టమైన పద్ధతిలో చేసిన సాంప్రదాయక భేల్పూరి. అత్తయ్య, ఇది నాకు కొత్త ప్రయోగం, స్పైసీ ఫ్యూజన్ భేల్పూరి. ఏంటే, నాకిష్టం లేనిది కూడా పక్కన పెట్టారా? నేనేం తిన్నాం. ప్లీజ్ అత్తయ్య, నా కోసం కొంచెం తినండి. మీకు తెలుసు కదా, నాకు వంట చేయడం అంటే అంతగా రాదని. ఇది నేను చేసిన తొలి ప్రయత్నం. మళ్ళీ ఆంటీ చెప్పిన మాట విని చేశాను. అత్తయ్య, ఇద్దరిలో ఏదో ఒకటి తీసుకుని తినండి. శారద కొంచెం సేపు ఆలోచించి మళ్ళీ వైపు చూస్తూ, సర్లే, ఇద్దరు చేసినప్పుడు ఇద్దరిని గౌరవించాలి కదా. నేను ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం తింటాను. శారద ముందుగా అనామిక చేసిన సాంప్రదాయక భేల్పూరిని తీసుకొని తింటుంది. అబ్బో, దీని రుచిలో ఎట్టాంటి లోపం లేదు. నీ చేతి వంట ఎప్పుడు ఇంతే అనామిక, నాకిష్టమైన రుచిది. తరువాత శారద అంజలి చేసిన ఫ్యూజన్ భేల్పూరిని తింటుంది. అంజలి, అనామిక ఇద్దరూ ఉత్కంఠగా చూస్తూ ఉంటారు. ఏంటే ఇది అంజలి, కొంచెం ఘాటుగా ఉంది, కానీ రుచి అద్భుతంగా ఉందిలే. ఇంత కొత్తగా ప్రయత్నం చేశావే? అవునత్తయ్య, నాకిష్టమైన మసాలాలేసి చేశాను. చూసావా శారదా, నీ కోడలు ఎంత బాగా చేశారో. ఇద్దరూ వేరువేరు రకాలుగా చేసినా అంతిమంగా నీ ఆకలిని, నీ సంతోషాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. అవును, మళ్ళీ నేనే జన్మలో చేసుకున్న అదృష్టం. శారద ఆనందాన్ని చూసి ప్రసాదు, రమేష్, అరుణ్ కూడా సంతోషిస్తారు. పిల్లలు భేల్పూరిని లాగిస్తూ ఉంటారు. చూసావా శారదా, నువ్వు కోరుకున్నది నీకు దొరికింది. అది ఒక్క కోడలు చేస్తే దొరకలేదు. ఆ తోటి కోడళ్ళ భేల్పూరి వల్లే ఇదంతా దొరికింది నీకు. శారద అనామిక, అంజలి దగ్గరికి వస్తుంది. అమ్మా, నన్ను క్షమించండి. నేనెప్పుడు మిమ్మల్ని పని విషయంలో, వంట విషయంలో పోల్చి చూసేదాన్ని. నాకిద్దరూ సమానమే, కానీ నా నోరే అదుపులో ఉండేది కాదు. అత్తయ్య, మీరలా అనకండి. మాకు తెలుసు మీరు మమ్మల్ని ప్రేమిస్తారని. అత్తయ్య, మీరు కోపంలో అన్న మాటలు మేము పట్టించుకోలేదు. ఈరోజు ఈ భేల్పూరితో మా బంధం మరింత బలపడింది. తోడికోడలు కలిసుంటే ఇంట్లో ఏ చిన్న సమస్య కూడా ఉండదు అత్తయ్య. అనామిక, నీ మాటలు నిజం. మీరిద్దరు నాకు 2 కళ్ళు అంటోళ్ళమ్మా. ఏకపై నేను మీ మధ్య ఎట్టాంటి తేడాలు చూపించనులే. దయచేసి ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. అక్క, ఈరోజు నిన్న నీ మాట వినడం వల్లే అత్తయ్య మనసుని గెలుచుకోగలిగాను. మనిద్దరి ఐకమత్యమే అత్తయ్య మనసు మార్చింది అంజలి. ఈ రోజు నుంచి మన వంటలు, మన పనులు వేరైనా మన మనసులు మాత్రం ఒక్కటే.
ఆ రోజు నుంచి శారద ఇద్దరు కోడళ్ళని సమానంగా చూసుకోవటం మొదలుపెట్టింది. అనామిక అంజలిల మధ్య ప్రేమ గౌరవం మరింత పెరిగింది. ఇక వర్షం తగ్గుముఖం పట్టినా ఇంట్లో నవ్య భవ్య హరీష్లతో పాటు కుటుంబ సభ్యులందరి ముఖాల్లో ఆనందం మాత్రం చెక్కుచెదరలేదు. తోటి కోడళ్ల భేల్పురి ఆ ఇంటికి ఐక్యత రుచిని అందించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. దసరా పండుగ రాని వచ్చింది. ఆ రోజు అనామిక శారద అమ్మవారిని బాగా అలంకరించి పూజలు మొదలు పెడతారు. పూజలు జరుగుతున్న సమయంలో అత్తగారు తన మనసులో, ఎంత గొప్పగా చేసాం, అందరికి భోజనాలు పెట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో. ఖర్చులో ఖర్చు కదా, అమ్మవారి కంటే ఎక్కువేం కాదు. ఆ మనకిచ్చిన దానిలోనే అందరికి భోజనాలు పెడదాం. అందులో కొందరు పేదాలు కూడా వస్తారు. వాళ్ళు తిని వెళ్తే అంతకంటే పుణ్యం ఏం కావాలి, వాళ్ళు తిని వెళ్తే అంతకంటే పుణ్యం ఏం కావాలి అని అనుకొని తన మనసులో ఉన్న మాటని కోడలు అనామికకి చెప్తుంది. ఆ మాట వినగానే అనామిక చాలా సంతోషంగా, నా మనసులో కూడా అదే ఉంది అత్తయ్య. అయితే మనం అనౌన్స్మెంట్ చేద్దాం. సాయంత్రం 6 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఉంది అని చెప్దాం. ఆ మాట వినగానే అత్తగారు కూడా సంతోషపడుతుంది. అనౌన్స్మెంట్ చేసే సుబ్బయ్యకు డబ్బులిస్తారు. ఊరు మొత్తం ఆటోని తిప్పి అనౌన్స్మెంట్ చేయించు, 6 గంటల నుంచి భోజనాలు అని చెప్పించు అని శారద చెప్పటంతో అతను సరే నేను చూసుకుంటానని చెప్తాడు. ఇక అతను కొంత సమయానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని ఆటోని ఊళ్ళో తిప్పటం మొదలు పెడతాడు. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అనామిక శారద కుటుంబం అందరికీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి 50 మంది భక్తులు అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇదంతా విన్న ఊరి వాళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. ఇదిలా ఉండగా అనామిక శారద ఇద్దరూ వంటలు తయారు చేసే శాంతమ్మ దగ్గరికి వెళ్తారు. విషయాన్ని చెప్తారు. ఆమె తప్పకుండా వస్తాను, 3 గంటల నుంచి వంట మొత్తం మొదలు పెడదాము అని చెప్తుంది. ఇక అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు. సమయం సరిగ్గా 3 గంటలవుతుంది. శాంతమ్మకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు నాకు ఒంట్లో బాగోలేదు, ఇప్పుడు నేను రాలేనమ్మా. ఆ విషయం చెప్పడానికి మీకు ఫోన్ చేస్తే మీరు ఎత్తలేదు. మనిషి చేత కబురు పంపించడానికి ఎవరు లేరు, ఏమనుకోకండి అని శాంతమ్మ చెప్తుంది. అప్పుడు అనామిక, చూడండి, మీ మీద నమ్మకంతోటే కదా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఇలా చేస్తే ఎలాగండి? ఎవరికైనా ఆర్డర్ ఇవ్వడానికైనా సరే సమయం లేదు. ఆ మాటకి శాంతమ్మ ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది. అనామిక శారదకి విషయం చెప్పి చాలా బాధపడుతుంది. శారదకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అప్పుడు శారద తన మనసులో, అమ్మా, నీ కార్యక్రమం ఏదైనా నువ్వే జరిపించుకుంటావు కదా, మరెందుకమ్మా ఎట్టంటే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దయచేసి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలాగా చూడు తల్లి అని ప్రార్థిస్తుంది. అప్పుడే ఒక ముత్తైదువు ముసలమ్మ అక్కడికొస్తుంది. ఆమె శారదతో ఇలా అంటుంది, అమ్మా, నేను వంట చేయడానికి వచ్చాను. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరు పంపించారమ్మా మిమ్మల్ని? ఆ శాంతం పంపించిందా? అందుకు ఆ ముసలమ్మ అవునమ్మా అని చెప్పటంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇప్పటికిప్పుడు మరి వంట అవుతుందా అండి? కంగారు పడకండి, అరగంటలో అన్ని పనులు అవుతాయి. మీరు అలా వెళ్ళి కూర్చోండి అని చెప్పటంతో వాళ్ళు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వచ్చిన ముసలమ్మ తన నిజమైన దుర్గాదేవి రూపంలోకి మారుతుంది. తను నవ్వుతూ తన మాయాశక్తితోనే అక్కడ పాత్రలన్నీ వంటలతో నింపేస్తుంది. నిమిషం కూడా కాకముందే వంటల గుమగుమలొస్తాయి. ఏంటనామిక, ఆమె ఇప్పుడే కదా వంట మొదలెట్టింది, అప్పుడేంటి గుమగుమలొస్తున్నాయి? అయోమయంగుంది. అవునత్తయ్య, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి అని వాళ్ళిద్దరూ అలా ముందుకు వెళ్తారు. కాని అక్కడెక్కడా ఆమె కనిపించదు. వంటలు మాత్రం అన్నీ సిద్ధమైపోయుంటాయి. వాళ్లకి చాలా కంగారు మొదలవుతుంది. ఇంతలోనే ఆ ముసలమ్మ అక్కడికొస్తుంది. ఇలా చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. మీరిందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులు శాంతమ్మకివ్వాలి కదా, ఆ డబ్బులు తిరిగి ఆమెకే ఇవ్వండి. పాపం, తన ఆరోగ్యం నిజంగా బాగోలేదు. అందుకే నన్ను రమ్మని పిలిచింది, నేనొచ్చాను. మేమక్కడిదాకా వెళ్ళి తనకేమిస్తాం, మీరే తీసుకెళ్ళివ్వండి అని మిగిలిన డబ్బుని వాళ్ళు ఆమె చేతిలో పెడతారు. తను సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. కాని వంట ఇంత త్వరగా ఎలా అయిందో మాత్రం వాళ్ళకి అర్థం కాలేదు.
ఇక కొంత సమయం తర్వాత అక్కడ అందరూ భోజనానికి వస్తారు. భోజనాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అమృతం కంటే అద్భుతంగా ఉన్నాయంటూ వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అత్తాకోడళ్ళిద్దరూ ఆ మాటలు విని చాలా సంతోషపడతారు. ఇక ఇదంతా ఇలా ఉండగా ఆ ముసలమ్మ అనామిక రూపంలోకి మారుతుంది. శాంతమ్మ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంది. అనారోగ్యంతో ఉన్న శాంతమ్మ బయటకొస్తుంది. ఏంటమ్మా ఇలా కూర్చారు? నేను చేసింది చాలా పెద్ద తప్పమ్మా, కానీ ఏం చేద్దాం? మరిప్పుడు భోజనాల సంగతి ఏమిటి? అవన్నీ జరగాల్సిన సమయంలో జరిగిపోయాయి. నీకు ఆరోగ్యం బాగోలేదని నిన్ను చూద్దామని వచ్చాను. ఇదిగో ఈ పండ్లు తిను, నీ ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మేము ఏర్పాటు చేసిన భోజనాల్ని నువ్వు తప్పకుండా తినాలి. అందుకు శాంతమ్మ, అసలు మీరు ఇక్కడి దాకా రావడమే సంతోషంగా ఉంది. నాకిచ్చిన డబ్బులు నేను మీకు తిరిగిస్తాను. ఒక్క నిమిషం ఆగమ్మా అని లోపలికి వెళ్తుంది. తను లోపలికి వెళ్ళి బయటకొచ్చే సమయానికి అక్కడ అనామిక లేకపోవటంతో ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా అంటూ అటు ఇటు చూస్తుంది. కాని ఎవ్వరూ కనిపించకపోవటంతో సరే అని అలా కూర్చుని ఆమె తెచ్చిన పండ్లలో నుంచి ఒక పండు తింటుంది. అంతే, వెంటనే శాంతమ్మ ఆరోగ్యం మళ్లీ కుదుటపడుతుంది. అదంతా చూసి ఆమె చాలా సంతోషపడుతూ వెంటనే అన్నదాన కార్యక్రమానికి బయలుదేరుతుంది. భోజనాలు నాకంటే బాగా చేశారు అంటూ అనుకుని చాలా సంతోషంగా అనామిక దగ్గరికి వెళ్తుంది శాంతమ్మ. అమ్మాయి గారు చాలా బాగా వంట చేశారమ్మా. ఇంతకీ ఎవరు చేశారమ్మా? ఎవరేంటి, నువ్వు పంపించావు కదా ఒక పెద్దావిడ్ని, ఆవిడే చేసింది. నేనెక్కడ పంపించానమ్మా? ఇందాక మీరే కదా మా ఇంటికి వచ్చి భోజనాలు ఏర్పాటు చేశామని పండ్లు కూడా ఇచ్చారు. అది తిన్నాక భలే ఆరోగ్యం వచ్చి ఇక్కడికి వచ్చేసానమ్మా. ఆ మాట వినగానే అత్తాకోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. అసలు నేనెప్పుడు మీ ఇంటికి వచ్చాను అని అనటంతో శాంతమ్మ కూడా ఆశ్చర్యపోతుంది. ఇక వాళ్ళిద్దరూ నేను రాలేదు అనుకుంటూ ఉండగా అత్తగారు శారద, అయితే వచ్చింది ఎవరో మీ మనసుకే తెలియాలి, ఒకసారి ఆలోచించుకోండి అని అంటుంది. అప్పుడు అనామిక అమ్మవారిని వేడుకున్న విధానాన్ని గుర్తు చేసుకుంటుంది. అమ్మా, కార్యక్రమం ఆగకుండా నువ్వే కాపాడాలి తల్లి. ఏదో ఒక రకంగా అన్నదాన కార్యక్రమం జరిగేలా చూడమ్మా, లేదంటే మాకు పాపకీర్తి లభిస్తుంది. మీకు జయము కాదుగా తల్లి అంటూ అమ్మవారిని అడిగిన విధానమంతా గుర్తుకొస్తుంది. శాంతమ్మ తన ఇంటి దగ్గర ఉండి తనేం చేసిందో గుర్తు తెచ్చుకుంటుంది. అమ్మా కనకదుర్గ తల్లి, నా ఆరోగ్యము బాగోలేదు. అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా చెయ్యాలని అనామిక శారద పూనుకున్నారు. ఈ సమయంలో నాకిట్టా జరగడం అసలు ఏం బాగోలేదమ్మా. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలమ్మా. నువ్వే కార్యక్రమాన్ని జరిపించాలమ్మా. నా మనవి ఆలకించమ్మా అని అమ్మవారిని వేడుకున్న విధానం గుర్తు చేసుకుంటుంది శాంతమ్మ. ఇక వాళ్ళిద్దరూ సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చారు, ఆమె స్వయంగా వంట వండింది అంటూ వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్లి అమ్మా అంటూ వాళ్ళు ముగ్గురు చేతులెత్తి నమస్కరిస్తారు. అమ్మా, నీ కృప చాలా గొప్పది. ఇలాంటి గొప్ప అదృష్టాన్ని మాకు కల్పించావు. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా అని అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక అదే విషయం ఆ నోటా ఈ నోటా పాకుతుంది. ఎవరైతే భోజనానికి రాలేదో వారు కూడా అమ్మవారు చేసిన స్వయం ప్రసాదాన్ని తినటానికి వస్తారు. అలా ఊరి జనమంతా కదిలి రావటంతో భోజనాలు కాస్త అయిపోతాయి. అనామిక అమ్మగారు, భోజనాలు అయిపోయాయి. చాలా మంది జనాలు ఉన్నారమ్మా. ఇప్పుడు ఎట్టాగా? నారు పోసిన వాళ్ళు నీరు పోయకుండా ఎలా ఉంటారు? ఇది కూడా అమ్మవారే చూసుకుంటుంది, నువ్వేమీ కంగారు పడకో అని అంటుంది. ఇంతలో అమ్మవారు మళ్లీ ముసలమ్మ రూపంలో అక్కడికొచ్చి ఎవ్వరికీ తెలియకుండా భోజనాన్ని తన నవ్వుతోనే అక్కడ ఏర్పాటు చేస్తుంది. ఇక భోజనాలు సిద్ధమవటంతో అందరూ భోజనాలు సిద్ధమయ్యాయి, త్వరగా రండి అంటూ పిలుస్తారు. అందరికీ మళ్లీ అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. అది చూసి వాళ్ళు మరింత సంతోషపడతారు. అమ్మవారు స్వయంగా చేసిన ప్రసాదాన్ని మనం కూడా తినాలి. అనామిక కూడా సరే అనటంతో అనామిక శారద ఇద్దరూ కూడా భోజనం చేస్తారు. ఆ భోజనం తిని ఎంత కమ్మగా ఉందా అని అనుకుంటారు. ఇక తదుపరి కార్యక్రమం అంతా పూర్తవుతుంది. అందరూ కూడా అమ్మవారి స్వయంగా వచ్చి భోజనాలు చేసిందని గొప్పగా చెప్పుకుంటారు. ఇక ఆ సంవత్సరం వేడుకలైతే మహా అద్భుతంగా జరుగుతాయి. ఊరు మొత్తం కూడా అనామిక వాళ్ళ గురించే చెప్పుకుంటూ ఉంటారు. ఆ అత్తగోడలో ఈ సంవత్సరం భలే గొప్ప పని చేశారు. స్వయంగా అమ్మవారు వచ్చి భోజనం చేయడం అంటే అసలు ఎంత అదృష్టమో. మన ఊరు ఈ అదృష్టాన్ని చేసుకుంది. అసలు అత్తగోడలో గొప్ప వరమే పొందారు. వాళ్ళు చాలా అదృష్టం చేసుకున్నారు అంటూ చాలా సంతోషపడతారు. అమ్మవారు ఇదంతా చూస్తూ నవ్వుతూ ఊరి ప్రజల్ని సుఖంగా సంతోషంగా ఉండేలా దీవిస్తుంది.
ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.